బాపట్ల రేపల్లె పట్టణంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన సదస్సు జరిగింది. వివిధ రంగాలకు చెందిన వ్యాపారులు అధికారులతో కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జీఎస్టీ 2.0 ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు. అనంతరం మంత్రి అనగాని మాట్లాడుతూ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీ స్లాబ్ రేట్లు సవరించడంతో ప్రతి కుటుంబానికి 15,000 ఆదా అవుతుందన్నారు. ఈ నేపథ్యంలో జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకు సమకూరే ప్రయోజనాల గురించి చేపట్టిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు ఒక చారిత్రాత్మక నిర్ణయం కేంద్ర ప్రభుత్వం 56వ జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న విషయం. 4 స్లాబులుగా వివిధ రకాలుగా అయితే జీఎస్టీ గతంలో ఉండేదో దాన్ని సింప్లిఫై చేసి 2 స్లాబులు పెట్టి ఎంతో ఆర్థిక భారాన్ని పేదల మీద తగ్గించినటువంటి పరిస్థితి. ఇది మీకు అమలయ్యడానికి 2 నెలలు పడుతుంది. మీకు ఇప్పుడు అర్థం కావట్లేదు ఎంత బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేశారో అని. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న 13,000 పైచీలకు పంచాయతీల్లో ఈ అవగాహన సదస్సులు పెట్టుకుని చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే మీరందరూ కూడా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు, మీరు కానీ మా రాజకీయ నాయకులు కానీ. ఈ ప్రాంత అభివృద్ధికి కీలకంగా పనిచేస్తా ఉన్నారు కాబట్టి దీని గురించి కూడా చర్చించాలి, చెప్పాలి. ఇప్పుడే మా సోదరులు గుర్తుగా చెప్తా ఉన్నారు, మాకు రంగం లేదు కదా, నాకు నెయ్యి 30 రూపాయలు తగ్గింది, 15,000 రూపాయలు తగ్గింది. అట్లా ప్రతి ఒక్క అంశం మీద ఎంతో కొంత ఎఫెక్ట్ అయింది. ముఖ్యంగా మహిళలకైతే ఆరోగ్య కిట్ల దగ్గర నుంచి మీకు ఇన్సూరెన్స్ ప్రతి దాంట్లో కూడా మీకు కాస్మెటిక్స్ కూడా బాగా తగ్గుతాయి. చెప్పాలి, మహిళలకి కాస్మెటిక్స్ చాలా తగ్గుతాయి. మీకు ఆరోగ్యపరంగా వాడే కిట్స్ కానీ శానిటరీ నాప్కిన్స్ అవన్నీ ఫ్రీ చేసి పడేశారు. అంటే మహిళలకు ఎందుకంటే ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఉమెన్ సెంట్రిక్గా పనిచేస్తారు. మహిళల్ని ప్రాథమికంగా తీసుకుని వారి యొక్క చైతన్యం కోసం, వారి స్వావలంబన కోసం పనిచేస్తా ఉన్నాయి. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు లేడీ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి పెట్టిన అంటే మహిళా పారిశ్రామికవేత్తల ముందు మాట్లాడినా ఈరోజు జీఎస్టీలో కూడా మీకు లబ్ధి పొందేది కదా. అంటే ప్రతి కుటుంబం కూడా 2,000, 3,000, 8,000. ఎందుకంటే ఈ రాష్ట్రానికి బాగా 8,000 కోట్లు. కానీ రాబోయే రోజుల్లో ఇండస్ట్రీ అది అవ్వచ్చు, లేదా జీడీపీ అవ్వచ్చు, లేకపోతే 10 దాంట్లో ఇతరాగా మనకి గ్రోత్ వచ్చి మనం కొనుక్కునే శక్తి పెరుగుతుంది, కొనుగోలు శక్తి పెరుగుతుంది, ఆ టర్నోవర్ పెరుగుతుంది. రేపు రాబోయే రోజుల్లో మంచి అభివృద్ధి రాష్ట్రంలో మనం అగ్రస్థానంలో ఉండగలుగుతామని చెప్పేసి కూడా అవగాహన కల్పించాలని లక్ష్యంతోనే ఈ యొక్క జీఎస్టీ గురించి మనం ఇంకొక కార్యక్రమం పెట్టుకున్నాం, సూపర్ సేవింగ్స్ అని. మీరు ప్రతి గ్రామాల్లో రాజకీయ నాయకులు కూడా ముఖ్యంగా మీకే కాదు, ప్రతి ఒక్క మనిషి కూడా ఈ షాపు దగ్గర అవ్వచ్చు, అలాగే ఎవరైతే కష్టపడతారో వాళ్ళకు కూడా అవగాహన కల్పించాలి. ఎంత నెలకి వాళ్ళకి సేవింగ్స్ అవుతా ఉన్నాయో రైతులకు కూడా చాలా ఉపయోగపడే విధంగా ఏదైతే ఉండేదో ఇప్పుడు 5% తగ్గించారు. 12-18% ఉన్నటువంటి ట్యాక్సెస్ అన్ని కూడా 5% తగ్గించారు. అట్లా ప్రతి ఒక్క వర్గానికి ప్రతి ఒక్క రంగానికి కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి ఒక జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం పెద్ద ఎత్తున గ్రామంలో తీసుకురండి. ఈ 4 రోజులు కూడా మీటింగ్లో చెప్పడం అవగాహన తీసుకురండి. రాబోయే రోజులు దాని యొక్క సత్ఫలితం ఏమాత్రం ఉంటుందో కూడా మీ అందరూ తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా మా మహిళా తల్లులు ఫ్రీ శక్తి ఎంజాయ్ చేస్తున్నారా? బస్సు ఫ్రీయా? మీకు తిరుగుతున్నారా? బాగుందా? రాష్ట్రంలో ఇంతకుముందు మహిళలు 30% తిరిగేవాళ్ళు. ఈరోజు 60 నుంచి 65%. ఈరోజు మన కనకదుర్గమ్మ గుడికి వెళ్తే మహిళలు తండోపండాలు వచ్చారు. ఎందుకంటే స్త్రీ శక్తిని ఆగస్టు 15 మనం స్టార్ట్ చేసిన తర్వాత అద్భుతంగా ఈ రాష్ట్రంలో దాన్ని సద్వినియోగం చేసుకుంటూ అది కుటుంబం పని మీద అవ్వచ్చు, వ్యాపార పని అవ్వచ్చు, లేదంటే ఇలాంటి గుళ్ళకు అవ్వచ్చు, అన్ని వర్గాలు కూడా బ్రహ్మాండంగా స్త్రీ శక్తిని వాడుకుంటా ఉన్నారు. దాన్ని అలాగే జీఎస్టీలో కూడా ఆ స్త్రీ శక్తి అనేది మనకు కనపడుతుంది. ఎందుకంటే ఎక్కువగా లబ్ధి పొందేది మహిళలు కాబట్టి మహిళలు దానికి ఎట్లా లబ్ధి పొందుతా ఉన్నారు అని కూడా మనం ఇచ్చిన ప్యాంప్లెట్లు అవ్వచ్చు, లేకపోతే ఇంకా రోజు కూడా అవగాహన కార్యక్రమాలు చెప్తూ ఉంటారు. కాబట్టి దాన్ని కూడా తీసుకుని క్షేత్రస్థాయిలో తప్పకుండా మీరు తీసుకెళ్ళాలి. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా సుపరిపాలనలో మీ అందరికీ బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు ఇవ్వాలి, రాష్ట్రాన్ని అగ్రస్థానాన్ని తీసుకెళ్ళాలి అని చెప్పే లక్ష్యంతో. ఎందుకంటే చెడుపై మంచి గెలిచినటువంటి మన విజయదశమి సమయంలో ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. అది క్షేత్రస్థాయికి తీసుకెళ్ళండి, అద్భుతమైన సత్ఫలితాలను ఇవ్వండి. రాబోయే రోజుల్లో ఇంకా బ్రహ్మాండమైన సుపరిపాలన చేయడం కోసం ఏమేమి చేయాలి అది కూడా మీదే బాధ్యత. ఈ పట్టణంలో కమిషనర్ గారు ఉన్నారు కాదు, జిఎస్ గారు ఉన్నారు కానీ, మురళి గారు చూసుకున్నాను కాదు, అధ్యక్షుడు గారు చూసుకోవడం కాదు, మీది కూడా బాధ్యత. పట్టణం సురక్షంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, ఎలాంటి క్రైమ్ కూడా ఉండకుండా ఉండాలి. అంటే మీరందరూ కూడా కీలకంగా పనిచేసి ఏమైనా తప్పులు జరుగుతూ ఉంటే మా దృష్టికి తీసుకురావాలి, మాది కానీ మా నాయకుడిది కానీ.
అట్లా మీకు తాగాక మంచి వాతావరణం మనం చేయగలం. ఎందుకంటే ఈ రాష్ట్రం బాగుండాలని ఆలోచనలు గౌరవ ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, లోకేష్ కావచ్చు అద్భుతంగా కష్టపడతా ఉన్నారు. ఈరోజు పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. ఈరోజు మనం చూస్తూ ఉంటే టీసీఎస్తో ఆగుతున్నటువంటి భూములు కూడా వస్తూ ఉన్నాయి. అంటే మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇవన్నీ కూడా కిందకి తీసుకెళ్ళాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయాలు తీసుకుంటా ఉందో జీఎస్టీ మీద అవ్వచ్చు, ఇతర కార్యక్రమాలు కూడా క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలి. మనకి లబ్ధి పొందుతున్నాము, ఎలా పొందుతున్నాము, మన కుటుంబం ఏ విధంగా బాగుపడుతుంది, రాబోయే రోజుల్లో మనం కష్టపడుతుంది ఎవరి కోసం, మన భావి తరాల కోసం, వాళ్ళకి ఎలా లబ్ధి చేకూరుతుందో తెలియాల్సిన అవసరం మీ అందరికీ ఉంది. ఈ స్కీమ్ అంటే అన్ని స్కీమ్ దాంతో పాటు ఏదైతే ఈ అవగాహన సమస్యలు పెట్టారో అవన్నీ కూడా తప్పకుండా మీ అందరూ కూడా తెలియజేస్తూ అందరూ కూడా మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.